గుడ్ ఈవినింగ్. ఈరోజు విజయవాడ కేంద్రంగా కాంట్రాక్ట్ నర్సులందరూ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి అంటే కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి అనేది వాళ్ళ డిమాండ్. రాష్ట్రంలో ఉన్నటువంటి నర్సింగ్ సంఘాలన్నీ కలిసి కూడా వాళ్ళ ప్రతినిధులందరూ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఈరోజు విభాగాలతో పని లేకుండా, సంఘాల పేర్లతో పని లేకుండా ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ స్ట్రగుల్ కమిటీ అనే పేరుతో విజయవాడ కేంద్రంగా ఈరోజు ఒక సమావేశంలో వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటి, కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్ అవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ సేవలను ఇప్పటికైనా గుర్తిస్తుందా, లేకపోతే వీళ్ళ ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం బలవుతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఏదేమైనా కరోనాలో వాళ్ళు చేసిన సేవలకి 100% రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఉద్యోగులుగా గుర్తించాలి.